లాస్ట్ వీడియోలో 2011 నుంచి 2025 వరకు ఏ సంవత్సరం ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు అందుకుంది అనే దాని గురించి చెప్పాను. ఒకవేళ ఎవరైనా ఆ వీడియో మిస్ అయ్యి ఉంటే ఒకసారి చూసేయండి. ఇప్పుడు ఈ వీడియోలో 2001 నుంచి 2010 వరకు రిలీజ్ అయిన సినిమాలలో ఏ సంవత్సరం ఏ సినిమా హైయెస్ట్ కలెక్షన్లు అందుకుంది అనేది చెప్పబోతున్నాను. ముందుగా 2001లో మన పవన్ కళ్యాణ్ గారు నటించిన ఖుషి సినిమా 37 కోట్ల వరకు గ్రాస్ ని కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్షన్లు అందుకున్న మూవీగా నిలిచింది. తర్వాత 2002లో మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమా ఆల్మోస్ట్ 55 కోట్ల వరకు గ్రాస్ను అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2003లో మళ్ళీ మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన ఠాగూర్ సినిమా ఆల్మోస్ట్ 29 కోట్లకు పైగా గ్రాస్ని అందుకొని ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. నెక్స్ట్ మళ్ళీ 2004లో మన చిరంజీవి గారు నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా 28 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2005లో మళ్ళీ మన చిరంజీవి గారు నటించిన ఆంధ్రవాడి సినిమా ఆల్మోస్ట్ 27 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి కంటిన్యూగా 4 టైమ్స్ మన చిరంజీవి గారి సినిమాలే హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచాయి. ఆ తర్వాత చూసుకుంటే 2006లో పూరి జగన్నాథ్ గారు మరియు మహేష్ బాబు గారు కాంబినేషన్లో వచ్చిన అప్పటి ఇండస్ట్రీ హిట్ మూవీ పోకిరి ఆల్మోస్ట్ 70 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 2007లో మన ఎన్టీఆర్ గారు నటించిన యమదొంగ సినిమా ఆల్మోస్ట్ 48 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2008లో అప్పుడు కంటిన్యూగా ఫ్లాప్స్ లో ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు త్రివిక్రమ్ గారితో కలిసి తీసిన జల్సా సినిమా అప్పట్లో 42 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఆ తర్వాత 2009లో మన తెలుగు ఇండస్ట్రీకి ఫస్ట్ 100 కోట్ల మూవీగా నిలిచి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయిన మగధీర సినిమా ఆల్మోస్ట్ 132 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. అండ్ ఫైనల్లీ 2010లో మన బాలయ్య బాబు గారు నటించిన సింహ సినిమా ఆల్మోస్ట్ 49 కోట్లకు పైగా గ్రాస్ను కలెక్ట్ చేసి ఆ సంవత్సరం హైయెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. ఇక ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. అండ్ ఫైనల్లీ ఈ సినిమాని ప్రేమిద్దాం, మంచి సినిమా మీద మన ప్రేమని చూపిద్దాం.